రాక నీ ఫేస్లో కలర్ వచ్చింది వామో. అంతే. నరేష్ గారు ఫిష్ కర్రీ, మాది ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ ఎలా చేయాలక్క? నేను ఎలా చేస్తాను చెప్పను. ఫిష్ కర్రీ ఉల్లిపాయలు 6 ముక్కలు అనుకో, 4 ఉల్లిపాయలు తొక్కలు తీసేసి మిక్సీ వేస్తాను. మరీ ఎక్కువ పేస్ట్ చేయను. అలా అని కచ్చా వెచ్చాగా అంటారు కదా, అలా చేస్తాను. చేసిన తర్వాత కళ్యాణి వెళ్ళిపోయింది. కనపడతా లేదు, నాకు కనపడదు. అది అక్కడెక్కడో పడుకుంటుంది. పచ్చిమిరకాయలు ఘాట్లు పెడతాను. కొంచెం కరివేపాకు వేస్తాను, అందులో ఆయిల్ వేస్తాను. బాగా ఏగిపోయిన తర్వాత మసాలా, నేనైతే మసాలా ఇలా వేస్తాను: అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, అంతే. ఈ 5 కొంచెం జీలకర్ర వేస్తాను. ఈ మసాలా బాగా పేస్ట్ చేసేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఏగిపోయిన తర్వాత, బాగా రెడ్ కలర్లో బాగా ఏగిపోయిన తర్వాత అప్పుడే మసాలా వేసేసిన తర్వాత అది కూడా మసాలా స్మెల్ బయటికి వెళ్ళేలాగా అంత బాగా వేపాలి. మన కిటికీలోంచి బయటికి వెళ్ళేలాగా వెళ్తుంది కదా స్మెల్. అలాగా చేసిన తర్వాత బాగా వేగిపోద్ది కదా ఉల్లిపాయ పేస్ట్, మసాలా పేస్ట్. అప్పుడు ఆల్రెడీ నేను చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు బాగా కలిపేసి పక్కన పెడతాను. సారీ, ముందు చెప్పాలి ఇది, కానీ వెనక చెప్పాను. తర్వాత ఈ చేప ముక్కలు వేసేస్తాను. వేసేసిన తర్వాత ఒకే ఒకసారి కలుపుతాను. ఎందుకంటే చేపలు పచ్చిగా ఉన్నప్పుడు కలపాలి. తర్వాత ఈ కలిపామనుకోండి విడిపోతాయి కదా. తర్వాత చింతపండు ఫస్టే నానబెట్టేస్తాను. నానబెట్టేసిన పులుసుని అందులో వేసేసిన తర్వాత ఒక్కసారి మెల్లగా కదుపుతాను. కదిపిన తర్వాత టమాటాలు, 2 టమాటాలు స్లైసెస్ కింద, అదే పొడవుగా కోస్తాను. కోసి అందులో వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు. ఆల్రెడీ ఉప్పు సరిపోదు, కారం సరిపోదు. పసుపు ఆల్రెడీ ఫస్ట్ వేసేస్తాను. సౌండ్ తగ్గించు. అయితే టమాటాలు, 2 టమాటాలు స్లైసెస్ కింద వేసేసి అందులో వేసేస్తాను కదా. ఇంకంతే. కొంచెం కొత్తిమీర పైన చల్లేస్తాను. సిమ్లోకి హైలోకి మధ్యలో పెడతాను. పెట్టేసిన తర్వాత మూత పెడతాను. కరెక్ట్గా ఒక పావు గంటలో బాగా